హరిత వాళ్ళ వెర్టెక్స్ ప్లెజెంట్లో వినాయకుడి గుడి నిర్మించారు. నీతా వాళ్ళ ఆడబడుచు హరిత అన్నమాట. చాలా చాలా బాగా చాలా చక్కగా పూజలు జరుగుతున్నాయి. 3 రోజుల నుంచి కూడా యజ్ఞ యాగాదులు చేశారు. చాలా చక్కగా యజ్ఞాలు జరిగినాయి, గుడి ప్రతిష్టాపన జరిగింది. ఇవన్నీ కూడా యజ్ఞాలు సంబంధించి పూజారుల వారి పూజలు అనమాట. అందరూ కూడా అన్నదానానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటికి గెల్ల కూడా పెట్టారు ఇలా డెకరేషన్. మరి లింగాన్ని, చిన్న నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరూ కూడా చక్క లైన్లో నిలబడి ఉన్నారు. ఇదిగో హరిత, భవిష్య, హరిత ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి అందరూ. వీళ్ళంతా హరిత ఫ్రెండ్స్ అన్నమాట. చక్కగా ఉన్నారు. అష్టలక్ష్ముల్లాగా ఉన్నారు. అందరూ నీట్గా రెడీ అయ్యి అన్నదానానికి సిద్ధంగా, భోజనానికి అప్పడాలు సిద్ధంగా ఉన్నాయి. అంతా సీనియర్ సిటిజన్స్కి చాలా చక్కగా సిట్టింగ్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇటంతా కూడా సీనియర్ సిటిజన్స్ అన్నమాట. వీళ్ళకి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. యూత్కు మాత్రం బఫే ఏర్పాటు చేశారు ఇక్కడ. ఓ, ఇందాక నుంచి అలానే ఉందా? ఆకలి లేదు.